మ్యాచ్లో 80% గెలిచే ఛాన్స్ ఉన్న సిచ్యువేషన్ నుంచి ఒకే ఒక్క బ్యాడ్ ఓవర్ కంప్లీట్గా ఓడించేస్తుంది అంటే కామన్గా అయితే ఎవరు నమ్మరేమో. కానీ ఈరోజు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ మాత్రం దాన్ని 100% నిజమని ప్రూవ్ చేసింది. సూపర్ 8 ఆఖరి మ్యాచ్లో ఇంగ్లాండ్పై కంప్లీట్ డామినేటింగ్ సిచ్యువేషన్లో అసలు ఓడిపోయే ఛాన్సే లేదు. ఎన్ని రన్స్ తేడాతో గెలుస్తారో చూడాలంతే అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అంతా తలకిందులైపోయి చివర్లో 4 వికెట్ల తేడాతో కివీస్ టీం ఓడిపోవడం నిజంగా షాకింగ్ రిజల్ట్ అంతే. సాధారణంగా ఇలా ఇంగ్లాండ్ ఓడిపోతుంటుంది, కానీ ఈసారి ఫర్ ఏ చేంజ్ ఇంగ్లాండ్ గెలిస్తే కివీస్ ఓడిపోయింది. ఇక కివీస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్లో గెలవడంపైనే ఉంటాయి. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడానికి కానీ పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండడానికి కానీ పాకిస్తానీ మూలాలున్న ఇంగ్లీష్ క్రికెటర్ రేహాన్ అహ్మదే కారణం. మరి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎలా గెలిచింది, రేహాన్ అహ్మద్ కివీస్ గెలుపు అవకాశాలని ఎలా తలకిందులు చేశాడు బ్రీఫ్గా చెప్పుకుందాం పదండి వీడియోలో. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్కి టిమ్ సీఫర్డ్ 35, ఫిన్ అలన్ 29 మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర 11 రన్స్కే వెంటనే అవుట్ అయినా గ్లెన్ ఫిలిప్స్ 39 రన్స్తో ఇన్నింగ్స్ నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఫిలిప్స్ అవుట్ అయ్యాక ఇంకొక బ్యాటర్ కూడా కనీసం మినిమం రన్స్ కూడా చేయలేకపోయారు. లాస్ట్ మ్యాచ్లో శ్రీలంకపై అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ శాంట్నర్, కోల్ మెకోల్ కూడా ఫెయిల్ కావడంతో న్యూజిలాండ్ 7 వికెట్లకి 159 రన్స్ మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ రేహాన్ అహ్మద్తో పాటు విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా 2 వికెట్లు తీశారు. లియామ్ డాసన్ కూడా ఓ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 160 రన్స్ టార్గెట్తో చేసింగ్కి దిగిన ఇంగ్లాండ్కి స్టార్టింగ్లోనే కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్ భారీ షాక్ ఇచ్చారు. డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ని హెన్రీ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తే రెండో ఓవర్లోనే ఇంకో డేంజరస్ బ్యాటర్ జోస్ బట్లర్ని డకౌట్ చేసి ఇంగ్లీష్ టీంని ఊహించని దెబ్బ కొట్టాడు ఫెర్గ్యూసన్. అయితే ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ఇంగ్లీష్ టీం కెప్టెన్ హ్యారీ బ్రూక్ 26 రన్స్ కొట్టి 21 రన్స్ కొట్టిన జేకబ్ బెథెల్తో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ 8వ ఓవర్లో హ్యారీ బ్రూక్ని ఫిలిప్స్, 9వ ఓవర్లో బెథెల్ని రచిన్ రవీంద్ర వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ఇంగ్లీష్ టీం ఓటమి పక్కా అనుకున్నారంతా. కానీ శామ్ కరన్ 24 రన్స్తో, టామ్ బ్యాటన్ 33 రన్స్తో వికెట్ కాపాడుకుంటూనే స్కోర్ బోర్డుని నెమ్మదిగా నడిపించారు. అయితే 15వ ఓవర్, 17వ ఓవర్ వేసిన రచిన్ రవీంద్ర 2 ఓవర్లో వీళ్ళిద్దరిని అవుట్ చేసి ఇంగ్లీష్ టీంని ఓటమి వైపు నెట్టేశాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యే టైంకి ఇంగ్లీష్ టీం 4 ఓవర్లలో 43 రన్స్ కొట్టాల్సి ఉంది గెలవాలంటే. అంటే 10కి పైగా రన్ రేట్తో రన్స్ చేయాలి. ప్రేమదాస లాంటి స్లో పిచ్ పై ఆ రన్ రేట్ అసాధ్యం అనుకున్నారంతా. కానీ ఎవ్వరూ కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయని విధంగా గ్లెన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్ మొత్తం తిప్పేసింది. అప్పటి వరకు 3 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చి టైట్ బౌలింగ్ చేసిన ఫిలిప్స్ చివరి ఓవర్లో ఏకంగా 2 సిక్స్లు 2 ఫోర్లతో కలిపి 22 రన్స్ ఇచ్చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం మళ్లీ ఫైట్ బ్యాక్లోకి వచ్చేసింది. ఇక చివరి 2 ఓవర్లలో 21 రన్స్ కొట్టాల్సి ఉండగా శాంటర్ వేసిన 19వ ఓవర్లో కూడా విల్ జాక్స్తో పాటు డెబ్యూ ఆల్రౌండర్ రేహాన్ అహ్మద్ కూడా కలిసి ఇద్దరు బౌండరీలతో రెచ్చిపోయి 16 రన్స్ బాధేశారు. దీంతో గెలిచే ఛాన్సే లేదనుకున్న సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా ఇంగ్లీష్ టీం గెలుపు వైపు వచ్చేసింది. చివరి ఓవర్లో 5 రన్స్ కావాల్సి ఉండగా 3 బంతులు మిగిలిండగానే టార్గెట్ని పూర్తి చేసి 19.3 ఓవర్లలోనే 6 వికెట్లకి 161 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేసింది ఇంగ్లాండ్ టీం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చివర్లో పించ్ హిట్టింగ్తో టీంని గెలిపించుకున్న రేహాన్ అహ్మద్ పుట్టింది ఇంగ్లాండ్లోనే అయినా అతని తల్లిదండ్రులు మాత్రం పాకిస్తానీలు. అంటే పాకిస్తానీ మూలాలున్న ఓ ఇంగ్లీష్ ప్లేయర్ తన టీంని గెలిపించుకోవడమే కాకుండా తన తల్లిదండ్రుల హోమ్ కంట్రీ అయిన పాకిస్తాన్కి కూడా సెమీస్ ఆశలని సజీవంగా ఉంచాడన్నమాట. అవును, ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలవడంతో రేపు శ్రీలంకతో జరగబోయే మ్యాచ్లో ఒకవేళ పాకిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే అప్పుడు కివీస్ ఇంటికెళ్ళిపోయి పాకిస్తాన్ సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎన్ని రన్స్ తేడాతో గెలవాలి, ఎలా గెలవాలి అనే పాయింట్స్పై ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతే. మరి మీరేమనుకుంటున్నారు? గెలిచే మ్యాచ్లో ఓడిపోయిన కివీస్ సిచ్యువేషన్పై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే రేపు శ్రీలంకని భారీ తేడాతో ఓడించి పాకిస్తాన్ సెమీస్ చేరగలదంటారా? కామెంట్ చేసి చెప్పండి.